మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. గురుగారు, ఆగస్టు మాసం, విశేషంగా శ్రావణ మాసం, కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఈ 2020 సంవత్సరం ఆగస్టు మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పుకోబోయే ముందు జనరల్గా మనం వీళ్ళ యొక్క సహజమైనటువంటి విషయాలు కొన్ని మనం మాట్లాడుకుందాము. కర్కాటక రాశి వాళ్ళు అంటే ఇది చంద్రుడికి సంబంధించిన రాశి, కాలపురుషుడు 4వ రాశి. వీళ్ళకు డౌట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. వీళ్ళకి వచ్చిన డౌట్స్ ఏ రాశి వాళ్ళకు రావు. ఏదైనా సరే ప్రతి ఒక్కటి అనుమానం వస్తూనే ఉంటుంది. డౌట్ క్లారిఫై కానీ వీళ్ళు నెక్స్ట్ డెసిషన్ తీసుకోలేరు. చాలా సున్నితమైన వాళ్ళు. చిన్న విషయానికి ఎక్కువ సంతోషం వచ్చేస్తుంది, చిన్న విషయానికి ఎక్కువ బాధ వచ్చేస్తుంది, లిమిట్ దాటి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ డౌట్స్ ఉన్నటువంటి రాశి ఈ కర్కాటక రాశి. అదేవిధంగా కర్కాటక రాశిలో జన్మ జాతకంలో కర్కాటక రాశిలో ఏ గ్రహం ఉన్నా సమస్య. చంద్రుడు పూర్ణ చంద్రుడుగా ఉంటే తప్ప, క్షీణ చంద్రుడైతే చంద్రుడితో కూడా సమస్య. ఈ రాశి యొక్క ప్రత్యేకత అది. ఏ గ్రహం ఉండకూడదు కర్కాటక రాశిలో. ఇది ఇంతవరకు జ్యోతిష్యులు ఎవరు చెప్పుండరేమో నేను అనుకుంటున్నాను. ఏ గ్రహం ఉన్నా సమస్య. గురువు ఉచ్చస్థితి పొందుతాడు, కానీ గురువు ఉచ్చస్థితి పొందినా కానీ 6వ ఇంటి వాడు రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. ఖచ్చితంగా వీళ్ళిద్దరు నగలుగానే ఉంటే మనపురంలోనో ఎక్కడో చోట ఉంటుంది. గోల్డ్ కుదబెట్టే తీరుతారు వీళ్ళు. అంటే ఆ గోల్డ్ అనుమానము ఏదో అంటారు కదా, బంగారు షాపుల్లో తాకట్టులు పెడేస్తారు. అంటే గురువే ఇక్కడ వచ్చే కాడికి తాకట్టు, బంగారు తాకట్టు పెట్టి, స్వర్ణానికి బంగారు కారకుడు గురువే. ఆయనే ఇక్కడ వచ్చి సరైన స్థితి ఇవ్వకపోతేనే కదా బంగారు తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొస్తాడు. శుక్రుడు ఇంకో గ్రహం. శుక్రుడు ఈ రాశికి బాధకాధిపతి. ఫస్ట్ బాధించే గ్రహం శుక్రుడే. కుజుడు రాశిలోనే నీచ పొందుతాడు. రవి రాశిలో వచ్చాడనుకో, ఆయన వేడి గ్రహం. వేడి గ్రహం అంటే అగ్నిగోళం కదా. కర్కాటక రాశి జలతత్వ రాశి. నెలలో అగ్గిపడితే ఏమవుతుంది? చల్లారిపోతుంది. బుధుడు వ్యయాధిపతి, నష్టాన్ని మిథున రాశికి అధిపతి కాబట్టి వ్యయం, నష్టాలే ఎక్కువ చేస్తాడు, ఖర్చులు ఎక్కువ పెట్టించేస్తాడు, వ్యయం ఎక్కువ చేస్తాడు. అలా ఈ రాశిలో ఏ గ్రహం ఉన్నా సరే ఒక్కొక్క సమస్య వస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్లకు చంద్రుడు పూర్ణంగా ఉంటే తప్ప, పూర్ణచంద్రుడే, ఒకవేళ క్షీణచంద్రుడైనా శుభగ్రహ చూపు ఉండాలి. కాబట్టి ఎక్కువగా అన్కంఫర్ట్ పొందుతూ ఉంటారు, సైకలాజికల్గా డిప్రెషన్లో అవుతూ ఉంటారు. బుధుడు రాశిలో ఉంటే చర్మ సంబంధ వ్యాధులు వచ్చేస్తాయి. ఇట్లా ఈ రాశి యొక్క స్థితిగతి చెప్తున్నాను. క్రెడిట్స్ వీళ్ళకి దక్కుతుంది అంటారా? కష్టానికి ఫలితం అంటారు కదా. కష్టానికి ఫలితం అంటే గురువు మొట్టమొదటి శుభకారకుడు ఈ రాశికి. గురువు, తర్వాత కుజుడు, తర్వాత రవి. వీళ్ళు ఈ రాశిలో లేకుండా అన్యదా కేంద్ర కోణాల్లో ఉండడం వల్ల ఈ రాశి వాళ్ళకి బలం పెరిగిపోతుంది. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు, ఆయన కర్కాటక లగ్నమే. కర్కాటక లగ్నంలో ఆయన పుట్టింది. 4 గ్రహాలు వచ్చేసింది. ఆయనకు రాజ్యం లేదు, భార్య దూరం అయిపోయింది, పిల్లలు దూరం అయిపోయారు, అన్నదమ్ములు దూరం అయిపోయారు. మళ్ళీ ఆయన చేసిన తప్పేమీ లేదు, మొత్తం అన్నీ దూరం అయిపోయినాయి. కర్కాటకంలో 4 గ్రహాలు వచ్చేస్థితిలో పుట్టాడు ఆయన. ఆ లగ్నంలో పుట్టడం వల్ల అన్నీ దూరం అయిపోయి అన్నీ దగ్గర అవుతాయి. అది చాలా టైం పడుతుంది. కాబట్టి ఇది విపరీతమైన అనుభవపూర్వకమైనటువంటి జీవితం అయిపోతుంది. మహావిష్ణువే ఆ లగ్నంలో పుట్టిన దానికి ఎన్నో బాధలు పడిపోయాడు. అది పుట్టవలసి వచ్చింది. వాళ్ళు లోక కళ్యాణార్థం దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే ఉంటుంది. డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఉంటాయి వీళ్ళకు. బుధుడు వ్యయస్థానానికి బుధుడు అధిపతి. బుధుడు ఈ లగ్నానికి పరమ శత్రువు, పాపి. కాబట్టి ఆయనే తృతీయాధిపతి కాబట్టి సోదరులతో సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి యొక్క సహజమైనటువంటి స్వభావాలు ఇవి. ఇక ఈ మాసం తీసుకుంటే రాశిలో బుధుడు ఉన్నాడు, అదొకటి మైనస్. అష్టమంలో రాహు, శని ఉన్నారు, అదొక మైనస్. ద్వితీయంలో రవి బాగున్నాడు, వ్యయంలో గురువు బాగున్నాడు. ఇది ఈ రాశికి ప్లస్. అంటే శుభార్గలం పట్టింది. 2 శుభగ్రహాల మధ్యలో ఇప్పుడు రాశి ఉంది. గురువు, రవి సొంత ఇంటున్నాడు. గురువు ఈ రాశికి యోగించేటువంటి గ్రహము, నైసర్గిక శుభగ్రహం వ్యయంలో ఉంది. అప్పుడేమి అతను నష్టంలో ఉన్నా కానీ శుభగ్రహమే కదా, ఈ రాశికి ఉపయోగపడేవాడు కదా. ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే
శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. బాధ పెట్టేటి గ్రహము నష్టంలో పడిపోయింది. బాధించాల్సిన గ్రహం ఏమైంది? బలాన్ని కోల్పోయింది. అంటే మనకు చెడ్డ చేసేవాడికి చెడ్డ జరిగితే మనకు సంతోషమే కదా. మన శత్రువుకి హాని జరిగితే ఏదో ఒక రూపంలో మనం హ్యాపీ. అట్లా ఈ రాశికి హాని చేసేటువంటి శుక్రుడు బాధకాధిపతి పోయి వ్యయంలో నష్టంలో పడిపోయాడు, అదొక ప్లస్ పాయింట్. 3వ ఇంట్లో కుజుడు, అదొక ప్లస్ పాయింట్. అంటే ధైర్య వీర్య విజయస్థానమైన 3వ స్థానంలో కుజుడు, పంచమ దశమాధిపతి, కేంద్ర కోణాధిపతి. కాబట్టి కుజుడు, రవి, గురువు, శుక్రుడు కలిసి వస్తున్నారు. అష్టమంలో శని, రాహువులు ఉన్నారు. ఇక్కడ హాస్పిటల్కి వైద్య ఖర్చులకి లేదు, వీళ్ళకు సంబంధించిన ఇంట్లో కుటుంబ సభ్యుల అనారోగ్యాలకు ఖర్చు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 8వ స్థానం అంటే హాస్పిటల్, 8వ స్థానం అంటే అంబులెన్స్, 8వ స్థానం అంటే ఐసీయూ, 8వ స్థానం అంటే మార్చరీ. కాబట్టి అక్కడ వచ్చి ఏమవుతున్నారు? శని, రాహు కంజంక్షన్ అవుతున్నారు. వీళ్ళకు 8వ స్థానము పాపస్థానం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే 8వ స్థానము వీళ్ళకు ఆ బలం తగ్గాలంటే 8వ స్థానం అంటే బాత్రూమ్, 8వ స్థానం అంటే లెటిన్ బేషన్, 8వ స్థానం అంటే మలమూత్ర విసర్జనావయవాలు, ప్రైవేట్ పార్ట్స్ అంటారు, లేదు మర్మావయవాలు అంటారు. అక్కడ వీళ్ళు శని రాహులు కలుస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఈ మాసము వీళ్ళ ఇంట్లో బాత్రూమ్ వీళ్ళే శుభ్రంగా క్లీన్ చేయాలి. 8వ స్థానం శుభ్రం అయిపోతుంది. పూజ రూమ్ కన్నా శుభ్రంగా ఉండాలనే విధంగా చేయాలి. నీట్గా యాసిడ్ పోసి ఫినాయిల్ వేసి నీట్గా కడిగి వీళ్ళ చేతితో వీళ్ళే చేయాలి. రెండోది, శివాలయానికి చీపురు కట్టలు ఇవ్వాలి. శివాలయానికి చీపురు కట్టలు వీళ్ళు ఇచ్చారనుకోండి, కొబ్బరి పూల చీపురు కట్టలు ఒక 4-5 ఏళ్ళు అరగవు, అవి శుభ్రం చేస్తూనే ఉంటారు. చీపురు కట్ట అంటే ఏంది? శనేశ్వరుడు యొక్క ఆయుధం. శనేశ్వరుడు యొక్క ఆయుధం చీపురు కట్టే. శని అష్టమంలో ఉన్నాడు కదా, వస్తున్నాడు 8-9లో. అప్పుడేమవుతుంది? ఆలయ శుభ్రత అయ్యే కొద్దిగా 8వ స్థానం శుభ్రం అవుతుంది. మూడోది, వీళ్ళు కానుపుల హాస్పిటల్, చిన్నపిల్లల కానుపులు జరుగుతాయి కదా, మెటర్నిటీ హాస్పిటల్ అంటారు, ఆ హాస్పిటల్కి ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, ఫెనాయిల్స్, యాసిడ్స్, మాప్ స్టిక్స్ ఇట్లాంటివి తీసివచ్చు. 8వ స్థానం హాస్పిటల్ అని చెప్పాను. 8వ స్థానం అంటే మలమూత్ర విసర్జనావయవాలని చెప్పాను, జననాంగాలని చెప్పాను. కాబట్టి 8వ స్థానమైనటువంటి సంబంధమైనటువంటి కారకత్వమైనటువంటి హాస్పిటల్కి, ప్రసూతి హాస్పిటల్కి ఈ శుభ్రత కోసం ఉపయోగించేటువంటివి తీసివచ్చు. ఇప్పుడు ఏమైంది? శని రాహులు తాకడ మనం ఏం చేసాము? నీళ్ళు పోసి కడిగేసినాం. దాని నుంచి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు పోయే వరకు మీరు ఏం చేయొద్దండి అంటే అది శాస్త్రం కాదు. ఇక జన్మంలో బుధుడు ఉన్నాడు. జన్మంలో బుధుడు ఉంటే ఏం చేస్తాడంటే కాస్త వీళ్ళకు కన్ఫ్యూజ్గానే ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. బుధుడు ఇంటెలిజెంట్, ఈ రాశి వాళ్ళకు కన్ఫ్యూజ్ చేస్తాడు. కాబట్టి ఇది వీళ్ళకు ఈ మాసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఓవరాల్గా అయితే బాగుంది. నేను చెప్పిన టెక్నిక్స్ అప్లై చేస్తే నెలంతా సూపర్. శుభకార్యాలు కూడా జరుగుతాయి అంటారా? చేయాలండి. ఎందుకంటే వీళ్ళని ఈ పరిహారాలు చేసి శుభకార్యాలు జరుగుతాయి, సందేహమే లేదు. ఎందుకంటే కుజుడు బాగున్నాడు, రవి స్వస్థానంలో ఉన్నాడు, గురువు వ్యయంలో ఉన్నాడు, 2 శుభగ్రహాల మధ్యలో ఉన్నాడు. కాబట్టి శుభకార్యాలు జరుగుతాయి, దానికేం భయపడాల్సిన లేదు. ఓకే, ఇక వైవాహిక జీవితం పరిస్థితి ఎలా ఉండబోతుంది? భార్యాభర్తల మధ్య సంబంధాలు, భార్యాభర్తల మధ్య సంబంధం తీసుకుంటే వీళ్ళకి కొంచెం అన్యోన్యత తక్కువని చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళకు శుక్రుడు వ్యయంలో పడ్డాడు, కొంత సమన్వయం అవుతుంది పరిస్థితి, చేసుకెళ్ళచ్చు. సమాజంలో మాకంటూ పేరు, కొంత గుర్తింపు కావాలండి అన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? సమాజంలో పేరు, గుర్తింపు కావాలనుకున్న వాళ్ళకు వీళ్ళు చేయాల్సినటువంటి ఆరాధన ఏంటంటే సిద్ధ గురు సేవ లేదా జీవ సమాధులు సందర్శించాలి. జీవ సమాధి అనేటువంటి నక్షత్రం పుష్యమి ఈ రాష్ట్రంలో ఉంది. శంబలా నగరము అని కూడా అంటారు పుష్యమి నక్షత్రాన్ని. సిద్ధగురు మండలం అని అర్థం దానికి, పుష్యమి నక్షత్రాన్ని. చాలా మంది కనపడదు అంటారు కదా శంబలా నగరం. కనిపించదు, మాంస నేతలతో చూడలేము, దివ్య నేతలతో చూడొచ్చు, సందర్శించే దివ్య దేహంతో వెళ్ళొచ్చు. ఈ అనవసరమైనటువంటి అడ్డమైనటువంటి తినేసి అక్కడ పోతే అది మనకు ఎంట్రన్స్ ఎట్టుంటుంది ఉండదంటే దివ్య దేహం కావాలి, అప్పుడు కనిపిస్తుంది. కాబట్టి శంబల అంటే సిద్ధగురు మండలము, నేను శంబలాన్ని ఎందుకు అనాలి కానీ సిద్ధగురు మండలం అనేటువంటిది పుష్యమి నక్షత్రము, అత్యంత శక్తివంతం ఈ జన్మలు. కాబట్టి జీవ సమాధులు, సజీవ సమాధులు దర్శించడం వల్ల ఈ రాశి వాళ్ళు ఎప్పటికీ యాక్టివేట్ అవుతూనే ఉంటారు. ఇది వీళ్ళకి అద్భుతమైన పరిహారం. ఇక స్థానచలనం కలిసి వస్తుందంటారా? ఎవరైతే ఒక చేతిలో ఒక ఉద్యోగం ఉండి ఇంకొక ఉద్యోగం వెళ్ళాలి, లేదంటే గృహం మారాలనుకున్న వాళ్ళకి ఏదైనా స్థానచలనం బాగానే ఉంటుందంటారా? ఉంటుందండి. ఎందుకంటే 4 గృహస్థానం అన్నారు, గృహం అన్నారు. కాబట్టి గృహం అంటే మన సొంత స్థానం అని అర్థం.
4వ ఇంటి వాడు శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. వ్యయం అంటే దూర ప్రదేశం అని అర్థం. కాబట్టి స్థానచలనానికి అవకాశం ఉంది. వెళ్తే కూడా మంచిదే, కలిసి వస్తుంది. ఇంకా విశేషంగా వీళ్ళకి కలిసి రావాలంటే ఈ శ్రావణ మాసం ప్రత్యేకంగా ఎలాంటి దైవారాధన పరిహారాలు బాగుంటాయి అంటారు? వీళ్ళకు భైరవారాధన, దుర్గారాధన, అదేవిధంగా సుబ్రహ్మణ్యారాధన. ఈ భైరవారాధన, దుర్గారాధన కన్నా సుబ్రహ్మణ్యారాధన విశేషంగా పనిచేస్తుంది. ఎందుకంటే కుజుడికి బలాన్ని ఇవ్వాలి. ఇక్కడ కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి సుబ్రహ్మణ్యారాధన ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. ఆయన మానవ రూప సుబ్రహ్మణ్య స్వామిని చేస్తే ఇంకా మంచిది. ఆరాధన ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? ఆరాధన తీసుకుంటే వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి కృతిక నక్షత్రము, భరణి నక్షత్రము, ఆయనకి భరణి కాబడి కార్తీకం, ఇది మన కృత్తికలో ఆడి కృత్తిక అంటారు. ఆయన ఆడి కృత్తిక రోజు ఆయన కావళ్ళు విశేషంగా చేస్తారు. భరణిలో కూడా కృత్తిక, భరణిలో ఆయనకి విశేషం చేస్తారు. కృత్తిక, భరణి శక్తివంతమైన సుబ్రహ్మణ్య ఆరాధనకు. ఆయన జన్మ నక్షత్రం విశాఖ. కాబట్టి విశాఖ రోజు కృత్తిక, భరణి ఉన్నప్పుడు షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చాలా విశేషమైన ఫలితాన్ని తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ మాసం వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.